గంజాయి రవాణాదారులపై రూరల్ పోలీసులు కఠిన చర్యలు. పిఐటి ఎన్డీపీఎస్ చట్టం క్రింద నిందితుడి అరెస్టు. చిలకలూరిపేట గంజాయి రవాణాపై పల్నాడు జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు పర్యవేక్షణలో చిలకలూరిపేట రూరల్ సిఐ బి సుబ్బానాయుడు నేతృత్వంలోని బృందం అక్రమ రవాణాదారులపై నిఘా తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో 2 అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన సమాజానికి ముప్పుగా మారిన ముఠా సభ్యులను గుర్తించి పిఐటి ఎన్డీపీఎస్ యాక్ట్ 1988 చట్టం క్రింద కఠిన చర్యలు తీసుకుంటోంది. రాజమహేంద్రం సెంట్రల్ జైలుకు నిందితుడు. ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా గతంలో చెల్లా గోపిపై చర్యలు తీసుకున్న పోలీసులు తాజాగా కారసాని శివప్రసాద్ రెడ్డి అలియాస్ ప్రసాద్ రెడ్డి అనే గంజాయి విక్రయదారుని అరెస్టు చేశారు. ఇతనిపై నమోదైన నేర చరిత్రను పరిశీలించిన ప్రభుత్వం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో డిటెన్షన్లో ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 15న సిఐ బి సుబ్బానాయుడు, రూరల్ ఎస్ఐ జి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిందితుడిని జైలుకు తరలించారు. ఈ సందర్భంగా గంజాయి రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న సిఐ సుబ్బానాయుడు మరియు ఎస్ఐ అనిల్ కుమార్లను జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు. యువత భవిష్యత్తును నాశనం చేసే ఇటువంటి కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని, గంజాయి విక్రయించిన, నిల్వ ఉంచిన పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సిఐ హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బి సుబ్బానాయుడు, సర్కిల్ ఇన్స్పెక్టర్, చిలకలూరుపేట రూరల్ సర్కిల్.